హాయ్ అండి, అందరికీ నమస్కారం. శ్రీ మాత్రే నమః. శ్రీ వారాహీదేవి నమః. అమ్మవారి అనుగ్రహం ఎల్లవేళలా మీకు ఉండాలని, అష్ట ఐశ్వర్యాలు ఎప్పుడూ మీకు ఎల్లప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మీ సమస్యలన్నీ దూరం కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నాను. మీకు ఉన్న ఆర్థిక కష్టాలు ఉండకూడదు అంటే 7 రోజుల పాటు వారాహీదేవిని ఇలా పూజించండి. మీకు ఉన్న సమస్యలు అన్నీ తీరిపోయి సుఖ సంతోషాలతో ఉంటారు. అయితే ఇలాంటి వారాహీదేవిని స్తుతిస్తే స్వరాభిష్టాలు కూడా చేకూరుతాయని మన ఉపాసకులు చెబుతున్నారు. ఈమెను నిత్యం కొలిచే వారికి సర్వం సిద్ధిస్తుందని వారు తెలిపారు. అందుకే వారాహీదేవిని ఇంట్లో పూజిస్తే జీవితంలో ఎలాంటి లోటు కూడా ఉండదని చెబుతున్నారు. ఇక మరి ముఖ్యంగా అనారోగ్య సమస్యలు, ఆర్థిక ఇబ్బందులను దూరం చేసుకోవాలి అంటే వారాహీదేవికి ఇలాంటి చిన్నపాటి పరిహారాలు చేస్తే సరిపోతుంది. ఆ పరిహారాలు ఏంటో తెలుసుకోవాలి. వారాహీదేవిని ఏ రోజైనా కూడా పూజించవచ్చు. అయితే ఈ పరిహారాన్ని 7 రోజుల పాటు వరుసగా చేయవలసి ఉంటుంది. ఇలా చేస్తే నెరవేరని కోరిక అంటూ ఏదీ ఉండదు. మీరు తప్పకుండా ఈ పూజ చేసుకోవాలి అని అనుకుంటే ఆడవారు, మగవారు కానీ నీసు తినకుండా ఉండాలి. అలాగే మద్యపానం ఇలాంటివేమీ దరిచేయకుండా చూడండి. అలాగే ఆడవారు డేట్ టైంలో అస్సలు చేయకూడదు. ఈ పరిహారం ఎలా చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం. వారాహీదేవిని స్తుతించి ఆ రోజు ఇంటిల్లిపాదిని శుభ్రం చేసుకోవాలి. అలాగే పూజ గదిని కూడా చాలా శుభ్రంగా చేసుకొని పూజకు పుష్పాలు సిద్ధం చేసుకోవాలి. ఆ తర్వాత సంధ్యా పూజను ముగించుకోవాలి. ఇలా తర్వాత రాత్రి 10 గంటల నుంచి 11 గంటల వరకు ఈ పరిహారాన్ని చేస్తూ ఉండాలి. ఆ తర్వాత తొడిమ తీసిన తమలపాకులను కూడా ఉంచాలి. ఈ పాత్రను వారాహీదేవి ముందు ఉంచి ఆమె ముందు స్వచ్ఛమైన నేతితో ప్రమిదలో దీపం వెలిగించాలి. ఇలా ప్రతిరోజు తరచూ రాత్రి 10 గంటల నుండి 11 గంటల వరకు నేతితో దీపం వెలిగిస్తూ ఉండాలి. ఇక ఉప్పును, మిరియాలను 7 రోజులకు వరకు కూడా మార్చవలసిన అవసరం లేదు. అయితే తమలపాకు వాడిపోయే అవకాశం ఉండడం వలన తమలపాకును తీసి తాజా తమలపాకును ఉంచాలి. ఇక ఆ ఆకులను ఎక్కడ పడితే అక్కడ పారేయకుండా చెట్ల వేరుల వద్ద వేయడం చాలా మంచిది. ఇలా 7 రోజుల పాటు చేస్తే తప్పకుండా భక్తులు కోరిన కోరికలను వారాహీదేవి నెరవేరుస్తుందని మన విశ్వాసం. అలాగే ఉప్పును, మిరియాలను 7 రోజులు పూర్తి అయ్యాక చెట్ల మొదల్లో వేసేయాలి. ఇలా 7 రోజుల వరకు చేస్తే, దీన్ని స్వచ్ఛమైన మనసుతో పాటిస్తే మీరు అనుకున్న ప్రతి కోరిక కూడా ఖచ్చితంగా నెరవేరుతుంది.